కుకింగ్ కోసం మొత్తం సెటప్ రెడీ చేసేసాను. కుకింగ్ కోసం ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు అన్నీ ఉన్నాయి. ఇదిగో మన ఇందాకలా ఎస్కోట్లో కొన్న చికెన్ లైట్ అండ్ ఇది మా ఓడి చిన్న బుల్లిస్టు అండ్ ఇది నా బిగ్ చైర్. టెంట్ అయితే రెడీ, కారు పక్కన పెట్టుకొని టెంట్ రెడీ చేసుకున్నాను. మలగడ వ్యూ పాయింట్, మనం ఈ టార్చ్ తోటి వెళ్తున్నాం. వెన్నెలైతే ఉన్నది, పైన చూడండి చంద్రుడు. Good evening all. Welcome back to my another day of my All India road trip. In fact, another day from another season number 8. Good evening ఎందుకంటే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే బికాస్ సార్ కొంచెం క్యాంపింగ్ మోడ్లో వెళ్దామని అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. సో సమ్హౌ ఈరోజు నేను బయలుదేరేది ఏంటంటే బేడాఘాట్ వైపు. బేడాఘాట్ ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉన్నది. బేడాఘాట్ ఇట్స్ అరౌండ్ 900 kilometers ఫ్రమ్ హియర్, ఫ్రమ్ వైజాగ్. అండ్ ఇప్పుడు టైం అయితే ఇట్స్ 5 o'clock in the evening. సో బేడాఘాట్ రూట్ ఏంటంటే మనం అగైన్ అరకు వైపు నుంచి వెళ్ళి అరకు నుంచి జైపూర్ నుంచి రాయ్పూర్ నుంచి జోధ్పూర్ జగదల్పూర్. సో యాజ్ నౌ ఇప్పుడు టైం 5 అయింది కాబట్టి సో సుమారుగా 7 or 8 ఆ టైంకి అరకు వెళ్తాము. అక్కడ ఏదో క్యాంపింగ్ సెటప్ వేద్దామని ఆలోచనతోనే. సో దట్స్ ఆల్. వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై ఛానల్ సింగం వీల్స్. చలి అయితే గట్టిగా స్టార్ట్ అవుతుంది. డమ్ముకు స్పాట్లో ఉన్నాం. 100 kilometers వచ్చింది ఇక్కడ వరకు. ఫస్ట్ 100 km, అంటే 100 km ఇక్కడికంటే అరకు యాక్చువల్గా 120 km. బట్ ఇక్కడ వరకు ఏంటి అని అంటే మధ్యలోని నా వర్క్ ప్లేస్కి వెళ్ళి స్టోర్లో ఉన్న నా క్యాంపింగ్ సంబంధించిన గింట్లన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చేసరికి గెట్ దిస్. ప్రస్తుతానికైతే అంత జడ్డిగా నీట్గా సర్దుకోలేదు, కంగారుగా బయలుదేరేసాను. అండ్ ఈ దారిలో వస్తున్నప్పుడు ఫ్రెండ్స్ని కొంతమందితో మాట్లాడుతూ అలాగా బయలుదేరాను రా, అలాగా గోయింగ్ టువర్డ్స్ బేడాఘాట్ మధ్యప్రదేశ్. ఏ రూట్లో అంటే అరకు రూట్లో. అంటే అరకులో ఉన్న కొంతమంది చెప్పారు ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు. అరకు యువతల సుంకరమట్ట అన్న ఊరు దగ్గర, అక్కడి నుంచి కొంచెం లోనికి మడగడ అనే విలేజ్ అంట. అక్కడి నుంచి వ్యూ బాగుంటుందంట, ఎర్లీ మార్నింగ్ వ్యూ. సో మోర్ ఓవర్ ఏంటి అంటే అదే పాయింట్లో ఐ థాట్ అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ ఎలాగో ఈసారి అయితే మాత్రం కార్లో వెళ్తున్నప్పుడు కొంచెం హోటల్స్ అనేవి తగ్గించుకొని వీలైతే పెట్రోల్ బంక్లో అన్నా పడుకొని లేదా ఇలాంటి కొంచెం పాపులర్ ప్లేసెస్లో క్యాంపింగ్ చేసుకొని వెళ్దామని ఆలోచనతో ఉన్నాను. లెట్స్ సీ ఎంతవరకు చేయగలమో లేదా అన్నది. గైస్ అయితే మడగడ వెళ్తాం కదా అనే ఉద్దేశంతో ఎలాగుంటుందో తెలీదు, అంతా సవ్యంగా జరిగితే ఒక 1/2 kg చికెన్ కూడా పట్టుకున్నాను. చికెన్ అండ్ రైస్ వండుకొని తిందాం. ప్రస్తుతానికి టైం అయితే ఇట్స్ 7:30. ఐ థింక్ మడగడకు నేను 9 లోపు వెళ్ళిపోవచ్చు. 9 లోపు వెళ్ళిపోయి అంత ప్లేస్ అంతా బాగుంది అని అంటే చలో ఒక క్యాంపింగ్లోనే ఒక మంచి ఫుడ్. ఎప్పుడో అరకు నా టూర్ స్టార్ట్ అయిన మొదట్లో ఎప్పుడో అరకు బొర్రా కేవ్స్కి వెళ్ళే ముందు రోజు ఐకార్డ్స్లో ఇస్తాను, మంచిగా ఫుడ్ వండుకొని హ్యాపీగా తిన్నాం. ఆ రోజు చికెన్ కాదు, ఎగ్స్ వండుకున్నట్లు గుర్తు. లేదు, బంగాళదుంప కూర. ఈసారి అన్నీ బాగా కుదిరితే చికెన్ కూడా పట్టుకున్నాను. చికెన్ మంచి వైట్ రైస్, చికెన్ గ్రేవీ ఒకటి వండుకొని తిందామని చిన్న ప్లాన్. కానీ గైస్ అరకు నైట్ టైం డ్రైవ్ చేస్తుంటే గొప్పగా ఉంటుంది.
గొప్పగా ఉంటుంది. మోర్ ఆఫ్ నేను అరకు వచ్చినప్పుడు ఐ ప్రిఫర్ డ్రైవింగ్ ఇన్ ద నైట్ టైం ఆర్ఎల్స్ మంచి మాన్సూన్ క్లైమేట్లోని, రైనీ సీజన్లోని, వర్షం పడుతున్నప్పుడు ఈ రోడ్లో రావడానికి నాకు చాలా ఇష్టం. లేదా నైట్ టైం రావాలి. నైట్ టైంతో పాటు వర్షం కూడా పడితే ఇంకా అదుర్సు తోపది. అనంతగిరి అయితే వచ్చేసాం. ఇన్ బిట్వీన్ ఏ ప్లేసెస్ అయితే విజిట్ చేయట్లేదు. బడగాడ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి రేపు మార్నింగ్ మన యాక్చువల్ ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. సీజన్ 8లోని బెడాగట్ అనుకుంటాను, ఐ డోంట్ నో. అది చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ అలాగా మహారాష్ట్రలోని అమరావతి, లోనావాలా అండ్ రాజ్గఢ్, పూణే ఆ రూట్లోకి వెళ్దాము. శంకర్మెట్ చెక్ పోస్ట్ ఉంది కదా, చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ ఒకసారి అడుగు తమ్ముడు. మార్గడ ఎలా వెళ్ళాలి? మడగడ ఎక్కడ తమ్ముడు? చర్చ్ పక్క నుంచా? చర్చి దగ్గర నుంచా? ఎంత దూరం ఉంటది? అదే ముందే వాళ్ళు ఇక్కడ చూపిస్తుంది కాదు, అక్కడ వ్యూ పాయింట్ ఉంది కదా, వ్యూ పాయింట్ ఎంత దూరం ఉంటది? ఇక్కడ నుంచి 8 km ఉంటదా? పైకి కార్ వెళ్ళిపోద్దా? మరి ఎలా తమ్ముడు? బాగాలేకపోయినా పర్లేదు, వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు నేను అంటుంది రూట్ బాగాలేకపోయినా పర్లేదు, కార్ వెళ్ళిపోద్ది కదా. అవునా? ఓకే. కాదు, నెక్స్ట్ రోడ్ ఏదో చెప్తున్నారు, బోస్పేట. ఓకే, అక్కడి నుంచి ఎంత దూరం? కొండపైకి. సో గైస్, ఇక్కడ విషయం ఏంటంటే ఈ చెక్ పోస్ట్ దగ్గర మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం కదా, అక్కడ పైన చిన్న లైట్ కనబడుతుంది కదా, అది చర్చ్. ఆ చర్చ్ అనుకున్న లెఫ్ట్, ఈ లెఫ్ట్కి వెళ్ళాలా? యాక్చువల్గా ఈ లెఫ్ట్కి వెళ్ళిపోవచ్చు. బట్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న అబ్బాయి ఏం చెప్తున్నానంటే, సేఫ్టీ కోసం అడిగాం, ఇది రోడ్ వేస్తున్నారంట, మధ్యలో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఒకటి ఏదో అవుతుందంట. సో ముందుకి ఎక్కడ బోస్పేట అంటే 6 kilometers. ఆ బోస్పేట దగ్గర లెఫ్ట్ తిరిగి వెళ్ళిపోమంటాడు. సో ఆ రూట్ ఇప్పుడు ట్రై చేద్దాం. బోస్పేట అనే ఊరు దగ్గర ఊర్లోనే లెఫ్ట్కి టర్న్ అయ్యాను. ఇక్కడ నుంచి ఎంతో దూరం లేదంటున్నారు కానీ వెళ్తూనే ఉన్నాను. బట్ ఇక్కడ క్యాంపింగ్ కోసం అని అంటే నైట్ టైం పోలీసులు వస్తారండి, అబ్జెక్ట్ చేస్తారండి అని అంటున్నారు. లేదు, అక్కడ అంత లేదు, ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. బట్ వెళ్దాం. ఇది అంత విలేజ్ అడగడంటే ఆల్మోస్ట్ మనం అరకు వచ్చేసినట్లే. ఏదో సెంటర్ మంచి లైటింగ్ ఉంది. ఏంది మడగడ ప్రైమరీ హెల్త్ సెంటర్, సన్ రైజ్ పాయింట్ అంట. సన్ రైజ్ పాయింట్ ఈ రూట్ అని చూపించాడు. తమ్ముడు సన్ రైజ్ పాయింట్ గిట్టే వెళ్ళాలా? ఇలా ఇక్కడ బాగుంటది తమ్ముడు, అక్కడ క్యాంపింగ్ ఉంటది. టెంట్ గడ్డ ఉంది, పైన ఉంటదట కదా మా వాళ్ళు చెప్పారు. ఇక్కడ అవునా? అంటే మా ఫ్రెండ్స్ కూడా నీలాగా ఉన్నారు ఇక్కడ ఇక్కడ అరకులోనే ఉన్నారు చెప్పారు. పైకి ఇలా వెళ్ళిపోయిన అంటే ఇక్కడ రాలేదు ఎప్పుడు. రోడ్డు ప్రాబ్లం ఏం కాదులే. క్యాంపెయినింగ్ పక్కన వేసుకో, అక్కడ పైన అవుదా? రెగ్యులర్ గా వస్తారు పోలీసులు. లోకల్ డిఫరెన్స్ చేసినా కూడా చెప్తారా? మనం లోకల్ వాళ్ళం కదరా తమ్ముడు. అలాగైతే పర్లేదు అన్న. లోకల్ వంట కూడా చేయకూడదా? వంటలు వండుకోవడం చేయకూడదా? అవి కూడా చేయకూడదు అన్న. పైన ఇక్కడ ఖాళీ కూడా. రోడ్డు పరిస్థితి అయితే ఇది. తగలదు. కొండ ఇది, ఇలా కొండ ఎక్కాలి మనం. ఈ రోడ్డు అయితే వేయలేదు, బట్ ఏదో అండర్ కన్స్ట్రక్షన్స్, అండర్ రోడ్డు ఇంకా లే చేస్తున్నారు.
మొత్తం పెద్ద ఘాట్ ఇది. బాగానే చెప్పింది రోడ్డు బాగాలేదని చెప్పి. ఘాట్ అంటే నాకు తెలిసి ఇందాక వచ్చిన రోడ్డు కదా ఇది కలిపిద్దేమో. జారుతుంది అబ్బా, ఈ కొత్త టైర్ కూడా జారుతుంది. వర్షం పడితే కనుక రాలేదు దీనికి. వర్షం పడితే కష్టం. అక్కడ ఇందాక నువ్వు చెప్పావు చూద్దాం, ఇక్కడ సిచ్యువేషన్ బట్టి చూద్దాం బాబు. అక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చు. లేదంటే కింద దిగిపోతాం, అక్కడికి వెళ్ళిపోతాం. ఏముంది ప్రశాంతంగా. అయితే అక్కడ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, ఇది ఏదో అని ఇక్కడ అంటారు కదా. ఇక్కడ అన్నారు కానీ Object ఎందుకంటే చేస్తారు. వీళ్ళు లేదా అది మరి మనం చెప్పలేదు. అది బిగ్ డీల్ కాదు కానీ ఇక్కడ చూద్దాం. ఘాట్ కొంచెం మెదుగు పడింది. అలాడైతే తగిలింది 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 వెళ్తాం కిందకే. కిందన షీట్. ఇక్కడ ఎవరు రావట్లేదు, ఈ మధ్య స్టార్ట్ అయ్యారు. కొత్తగా 1.5 కిలోమీటర్ అన్నాడు. అయితే ఈ కొండే అనుకుంటాను. ఏ కొండ? ఈ కొండే. సింగం గారు ఫస్ట్ డేనే కొంచెం కష్ట పరిస్థితుల్లో పెట్టేశాను సింగం గారిని. జనాలు ఊరు పక్కనే ఉంది కాబట్టి బాగానే ఉంది. ఊరు పక్కన పడుతుంది కాదు మామూలు మొత్తం పడిపోయింది. కొడుకి ఉన్నారని అన్నాడు కానీ ఎవరు కనబడట్లేదు. ఫస్ట్ లో ఉన్న వాళ్ళు ఇద్దరు భయపెట్టారు కానీ ఈ పాయింట్ లో ఉన్నాడు చాలా మంది అని అన్నాడు. రైట్ కి వేరే రోడ్ అయితే ఉంది. ఐ థింక్ మేబీ కార్ మనం ఎక్కడైనా పార్క్ చేసి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఇది వ్యూ పాయింట్కి వెళ్ళే దారి. రాయి సరిపోదురా. ఒకసారి దిగుతున్నాను, ఒకసారి ఆగైతే ఇక్కడ దిగుతున్నాను. ఒక నిమిషం ఆగా. రాయి సరిపోదు నీ కారుగానే. ఒక్క నిమిషం చూస్తుంది. అక్కడ రాయి పై నుంచి వెళ్ళకుంటాం. పొలం రా. దిగుదాం. ఎక్కడ రోడ్డు ఎక్కడ ఎలా ఉంది ఏంటో చూద్దాం. ఏమంటున్నా? ఇక్కడ ఇక్కడ పగల కొడతారు అది అని చెప్పారు కదా. నేను అక్కడికి బండి తీసుకువచ్చా లేదా? ఎవరు చాలా మంది వెళ్ళారు అన్నాడు. చెల్లాపురం కానీ ఇగో కర్రలు ఉన్నాయి ఇక్కడ. హ్యాపీగా చేసుకోవచ్చు, ఫైర్ క్యాంప్ వేసుకోవచ్చు. కారు ఇక్కడ పెట్టి ఇక్కడ టెంట్ వేసుకున్నాం. ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీ నిద్రపోవచ్చు. ఒక నిమిషం ఆగు. పైకి ఎక్కడికి వెళ్ళాలా? వెళ్ళరా వెళ్దాం. లాక్ చేయలేదు. ఇంకా ఇక్కడ వే ఉందిరా. ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకా ఆ పైకి వెళ్ళాలి. ఈ రోడ్డు మనకి అవ్వలే. అదే పై ఒకసారి రా. ఈ దారి సరిపోద్దు. అక్కడే ఉంది కారు. ఎవడు వచ్చి గ్యాప్లో తగులుతుందా లేదా అని. కాదు అది గీసిపోద్ది. బ్రాడ్ ఎక్కువ పక్క గీసిపోద్ది. రాయల పక్కన గీసిపోద్ది కదా చాలా కార్లుగా. వీటి ఇంత ఎద్దులు బండి ఇగో కార్లు వచ్చాయి కానీ మనం ఎక్కడ దాకా వచ్చినట్టున్నావా? అక్కడ దాకా వచ్చాం. ఇదే చిన్న కార్లు ఇది క్విడ్ లాంటివి వచ్చేస్తాయి ఇక్కడికి. అది కాదు వ్యూ. ఆ కొండ ఎక్కితే చివరి వ్యూ. ఒక పని చేద్దాం, మార్నింగ్ వ్యూ. కారు ఎలా వస్తుందని చూద్దాం. అది ఇక్కడ గొయ్యి ఉంది. ఇక్కడ ఛాన్స్ లేదు. ఇక్కడ గొయ్యి తవ్వేశారు ఇక్కడ కావాలని చెప్పి. కార్లతో వచ్చేస్తున్నారని అది సరిపోయింది. పైకి వెళ్ళిపోతున్నారని గొయ్యి తవ్వేసి రాయలు పడేశారు. నాకు పని చేద్దాం అయితే. ఈ రాళ్ళ మధ్యలో నుంచి ఎలాగో రాలేరు అని చెప్పి అక్కడ గొయ్యి తవ్వేశారు. ఈ రాళ్ళ మధ్యలో అయితే ఛాన్సే లేదు. కరెక్ట్
కరెక్ట్గా నాకు 2 టైర్లకి కరెక్ట్గా సరిపోద్ది. ఇదిగో ఇక్కడ ఈ పాయింట్ డేంజర్. 6 అడుగులు కూడా లేదు. ఇందాక ఎలా వచ్చాం ఆ రూట్ ట్రై చేద్దాం. ఇక్కడ వేసుకున్నా అంటే ఇక్కడ ఇప్పుడు మనం వాడి ఫైర్ క్యాంప్ వేస్తాను. ఫైర్ క్యాంప్ ఏమో అవసరం లేదు, మంట అనేది ఉండాలి. మంట వేసుకుని బాటిల్ చూడు ఎలా పగలు కొట్టారు వేసినా కొడుకులు. బర్త్డే పార్టీ ఏదో అయింది మొన్న, ఈ మధ్య ఏదో అయినట్లుంది. అదే సో కారు నేనేమనుకుంటున్నానంటే కారు ఇలా పెట్టి మన క్యాంపింగ్ అది బెస్ట్ అయితే. కారు ఇక్కడ పెట్టి మనకి ఇలా పైకి వచ్చి ఇలా పెడతాం, ఇక్కడ క్యాంపింగ్ పెడతాం. మడగడ వ్యూ పాయింట్. మనం ఈ టార్చ్ తోటి వెళ్తున్నాం. వెన్నెలైతే ఉన్నది, పైన చూడండి చంద్రుడు. ఇదే ప్లేన్. పైకి అయితే వెహికల్స్ రాకుండా చేశారు. బట్ క్యాంపింగ్కి మనలా ఇంకెవరైనా ఉన్నారా లేదా అని చూడడానికి వెళ్తున్నాం. అయితే చుట్టుపక్కల మేము కార్ పార్క్ చేసిన దగ్గర అయితే ఏమీ లేదు. ఎవరు ఇంకొక ఎక్స్ట్రా కార్ కూడా లేదు. అయితే సన్ రైజ్ ఈస్ట్ ఇటువైపు నుంచే, ఆ చంద్రుడు వైపు నుంచే రావచ్చు. ఆ పాయింట్లను కొన్ని స్టాండ్స్ కనబడుతున్నాయి. ఆ స్టాండ్స్ దాకా వెళ్ళి ఏంటి ఇక్కడ పరిస్థితి చూద్దామని వచ్చాం. నథింగ్, ఇదే వ్యూ పాయింట్. ఐ థింక్ ఇదే వ్యూ పాయింట్. ఇది మంచి వ్యూ పాయింట్. ఇది ఇవన్నీ వేసుకుని అమ్ముతారు కదా మార్నింగ్ అమ్మే ప్లేస్. బైక్లు వచ్చేస్తాయి కానీ బైక్లు వచ్చేస్తాయి. ఇక్కడ టెంట్లు వేసుకోవడం కూడా ఇబ్బంది పెడుతున్నారు కదా, రాళ్ళు పెట్టారు. అంటే మేబీ ఈ పాయింట్ దాటి వెళ్ళడానికి ఇదే వాళ్ళు ఫోటోలు డబ్బులు కలెక్ట్ చేస్తారు. రైట్, అదే మన ఫోటోలు చూసాం. అదే ఇదే ఎవరు లేడు, పెట్టలేదు. మనం లోకల్ కాబట్టి మనం క్యాంపింగ్ చేయడానికి ఎవరు ఇటుపక్క పైకి రాలేకపోయారు. మేబీ ఐ థింక్ రేపు మార్నింగ్ అరకులో స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేస్తారు. ఇదంతా రాయి. నేను ఇంకా కారు ఇక్కడ తేడానికి వేరే దారి ఏముందని చూస్తున్నాను రా. ఇవేవో ఇక్కడ చిన్న చిన్న స్టాండ్స్ కట్టారు ఫొటోస్ కోసం, వ్యూ చూడడం కోసం. అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఉంటుంది మనకి. బట్ కార్స్ రావడానికి అయితే లేదు. ఇఫ్ యు ఆర్ ఎవర్ కమింగ్ బై బైక్ ఫర్ క్యాంపింగ్ ఇన్ ద నైట్ హ్యాపీగా రావచ్చు. అది దట్స్ ఆల్. స్పాట్కి అయితే వచ్చాం. రేపు మార్నింగ్ ఈ బ్యూటీని చూద్దాం. రేపు మార్నింగ్ నాకు తెలిసిన జనాలు చాలామంది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా టూరిస్ట్ స్పాట్లోని, ఎమర్జింగ్ టూరిస్ట్ స్పాట్లోని ఉన్న ప్రాబ్లం ఓన్లీ మందు, డ్రింక్ బాటిల్స్, గ్లాసెస్ అన్నీ రగ్గొట్టేసి ఓవర్ యాక్షన్లు చేస్తారు. వాళ్ళ వల్ల ఎవరు వద్దామన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. ఈ కర్ర పట్టుకుని మన రాడ్ ఉంది కదా సెక్యూరిటీ, నీకోటి నాకోటి, అదేం కర్ర, అది ఇలాగంటే ఇరిగిపోతుంది. సరే పట్టుకో, ఎందుకంటే మళ్ళీ మన కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. మేబీ ఒక 200 మీటర్స్ దూరం వచ్చాను. మళ్ళీ మన కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే గుడ్ థింగ్ ఏంటంటే వెన్నెల ఉంది. వెన్నెల ఉండడం వల్ల కొంచెం అటు ఇటుగా కనబడుతుంది. అంటే కెమెరా వ్యూలో అయితే మాత్రం ఏం కనబడట్లేదు. బట్ మామూలు నేకెడ్ ఏజ్కి అయితే మాత్రం మొత్తం అంతా కనబడుతుంది. ఓకే, మరి మన కార్ దగ్గరికి వెళ్ళి కొంచెం చికెన్ అది తెచ్చుకున్నాం కదా, అది అంతా వండుకొని తినేసి టెంట్ వేసుకొని పడుకొని దెన్ రేపు మార్నింగ్
ఈ చలికి అయితే ఎర్లీగా లెగ్గలం లేదో నాకు తెలియదు, మరి నాకు ఆ ప్రాబ్లం ఉన్నది, ఎర్లీగా లేచే ప్రాబ్లము. చూద్దాం ఎలా జరుగుతుందో. మడగడ అందాన్ని రేపు చూడడానికి ట్రై చేస్తా. టెంట్ ఏది? టెంట్ టెంట్ అయితే ఇప్పుడు వేసేస్తాం. ఇది 2 people 3 people 2 బెస్ట్. ఒకటే తెచ్చాను నేను. 2 తెచ్చాం మనం. లేదు ఒకటే తెచ్చాను, 2 తేలా. పెద్ద టెంట్ తెచ్చాం వాళ్ళు. పెద్ద టెంట్ తేలేదు, పెద్ద టెంట్ అక్కడే ఉండిపోయింది ఆఫీస్లో. టెంట్ అయితే రెడీ. కారు పక్కన పెట్టుకొని టెంట్ రెడీ చేసుకున్నాను. దిస్ ఈజ్ లోపల లుక్. సారీ, ఇప్పుడు లైటింగ్ సరిగా లేదనుకుంటే ఏమనుకోవద్దు. డన్ ఫర్ విత్ ద టెంట్. నెక్స్ట్ అటుపైపు పెట్టుకుందారా కుకింగ్, అక్కడ పెట్టుకుందాం. ఫైర్ క్యాంప్ లేదు, బొక్కలేదు. ఇప్పుడు మనం ఫుడ్ సెటప్ కూడా రెడీ చేస్తున్నాం. సెట్టింగ్ టేబుల్ రెడీ. ఓకే, దట్స్ ఇట్. ప్రస్తుతానికైతే ఇంకా ఫుడ్ సెటప్కి అయితే వెళ్ళిపోదాం. కుకింగ్ కోసం మొత్తం సెటప్ రెడీ చేసేసాను. కుకింగ్ కోసం ఇక్కడ ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ ఉన్నాయి. ఇదిగో మన ఇందాకలా ఎస్కోట్లో కొన్న చికెన్ లైట్, అండ్ ఇది మా ఓడి చిన్న బుల్లి స్టూ, అండ్ ఇది నా బిగ్ చైర్. అండ్ ఇక్కడికి వస్తే రైస్ కోసం కుక్కర్ అండ్ రైస్. ఇది జస్ట్ మామూలుగా చిన్నగా ఏమైనా వండుకోవాలనుకుంటే. డాడీ బాబు ఆయిల్ కొన్నావా? ఇది ఆయిల్ క్యాన్ అండ్ గరెట్లు అండ్ ఆయిల్తోనే మనం వండించుకున్నాం ఈరోజు. ఈ వండుకోవడానికి కావాల్సిన సామాన్లు కొన్ని. ఆ ఇప్పిలు ఎప్పుడు పాతయ్యి అవి పారేయాల. సో ఇది నా కుకింగ్ సెటప్. బట్ ఈరోజు అయితే మెయిన్ థింగ్ స్టవ్ తీసిరా. స్టవ్ ఇదిగో మన ఫైనల్గా అటు సైడ్ పెట్టు. మన స్టవ్ వచ్చింది దీని మీద. బట్ ప్రస్తుతానికైతే దీన్ని ఇంకా మేము ఎప్పుడు దాకా ట్రైల్ వేయలేదు. లాస్ట్ టైం క్యాంపింగ్లో ఆన్ అయింది, కానీ ఇప్పుడు ఆన్ అవుతుందో లేదో తెలీదు. ఆన్ అవ్వలేదు అంటే మాత్రం తీరిపోయలేదు ఇద్దరికి. ఒకటి లేదు. అసలు ఏంటంటే మా వాడికి ఆయిల్ కొలరా అంటే ఆయిల్ కొనలేదు. చెప్పలేదు మూమెంట్ లో ఆయిల్ డబ్బా వాళ్ళు వెయిటింగ్ ఫర్ ఆయిల్. నాకేం తెలియదు నువ్వు. గ్యాస్ ఈరోజు వెరైటీగా ఆయిల్ లేకుండా చికెన్ వండుదా, వెరీ హైజీనిక్. వెలిగిందమ్మా, వెలిగింది. కట్ చేసుకుందాం. ముందు కట్ చేసుకుని ఇప్పుడు వెలిగిద్దాం. ఓకే, సూపర్. దీంతో ప్రాబ్లం లేదు. కానీ ఎంతవరకు వస్తుంది? ఈ రోజుకి వస్తే చాలులే. ఇప్పుడు దాకా సిక్కిం ట్రిప్ లోని 3 సార్లు వాడాం అంతే. ఇదంతా 3 కేజీల క్యానా? 5 కేజీస్. 5 కేజీస్ కాదు, 3 కేజీస్. 3 కేజీస్, 1.5 నుంచి 3 కేజీస్ మధ్యలో ఉంటుంది. బట్ హైలైట్ ఏంటంటే అది ఎందుకు వాళ్ళకి అంటుంది? ఆయిల్ కోలవాళ్ళ వాడు ఆయిల్ కోలలేదు. చెప్పాలి అన్నాం కానీ మనకు తెలియదు కదా. మరి అక్కడ నువ్వు దీనికి వెళ్ళావా గార్లిక్ పేస్ట్ కోసం? ఆయిల్ లేకుండా గార్లిక్ పేస్ట్ అయితే చిరాకు అయిపోతుంది. ఆయిల్ ఏమో నాకు ఐడియా రాలేదు. అయితే ఒక పని చేయాలబ్బా. అయితే ముందు ఏం చేస్తాం అంటే లైట్ గా వాటర్ వేసి, లైట్ గా అంటే ప్యాన్ మాడిపోకుండా చికెన్ వేసేద్దాం కడిగేసి. అదే నేను అంటున్నా. దాంతో వేసిన తర్వాత పచ్చిమిర్చి అంతా మిక్స్ డాడీ పెడతారు కదా, అట్లా పెట్టేసి అన్ని మిక్స్ చేసేసి ఏం చేద్దాం అని అంటే రైస్ వేసేద్దాం. కూర వండుదాం అంటావా? అది కర్రీ వండించుకుందాం, రైస్ సపరేట్ చేసుకుందాం. ఏదో ఆయిల్ లేని ఎక్స్పెరిమెంట్లు చేద్దాం. ఆనియన్ అన్ని చేద్దాం. ఇప్పుడు అల్లం మా అత్తగారు పెట్టారా? ఏం లేదు కానీ ఒక టమాటీ. అరే కాలీఫ్లవర్ కూడా పెట్టారా? ఎప్పుడు తింటాం మనం? రేపు అది ఎప్పుడో చేద్దాం. రేపు పొరపాటు లేదో దారిలో వండుకుంటా. టమాటీ అబ్బో కరివేపు కూడా. ఓహోహోహో, ఏడిది ఈ ట్రిప్. వెరీ గుడ్, లవ్లీ ట్రిప్, బ్యూటిఫుల్ ట్రిప్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఒక ఆనియన్ చిల్లీ కట్ చేసి మళ్ళీ గెట్ బ్యాక్. ఇది క్లీనింగ్ కోసం మనం వాడుతున్న వాటర్ సెటప్. అంటే వాటర్ తక్కువ వాడు. అది 10 లీటర్స్ కానీ నేను సుమారు 6 లీటర్స్ ఎంతో తాగేస్తున్నాడురా. టూత్ పేస్ట్ కడిగాను ఈ బ్యాగ్. అది కాదు, పసుపు ఉందా లేదని అడిగాను. పసుపు లేదు, యాంటీబయాటిక్ లేకపోతే. ఉప్పు లైట్ ఉప్పు వేస్తే ఉప్పు ఉంది. ఎందుకంటే మనం ఆయిల్ లెస్ చికెన్ ఈరోజు వండుదాం.
ఫస్ట్ అయితే కొంచెం వాటర్ వేసుకున్నాను. అదే దీనిపైన మూత కావాలా. కడిగిసి వస్తాం. చికెన్ ఆల్రెడీ కడిగిసి పెట్టాను. ఓకే, చికెన్ కడిగేసావు. ఇది తీసుకొస్తాను. ఉప్పు అది లైట్గా కడిగేది. ఇవన్నీ కారాలు. ఇది కొంచెం వాటర్ బాయిలింగ్లోకి వచ్చాక చికెన్ వేద్దాం. చికెన్ అయితే వేసేస్తున్నా. అంతా ఒకసారి వేసి మళ్ళీ దఫాలుగా వేస్తున్నా. దఫాలు కాదు, 2 నిమిషాలు ఉడికిసింది దానికి. ఇది అప్పుడు ఏంటంటే కొంచెం హాట్ వాటర్తో డ్రైన్ చేసేసాం ఉన్న చెత్త అంతా పోవడానికి. బేడారే వాటర్ అంటుకుపోతుంది. వాటర్ వేసేసాం. అంత కలుపుతాను. లైట్గా ఉడక్కనే, ఆయిల్ లేదు కదా, లైట్గా ఉడక్కనే ఉల్లిపాయలు అన్నీ వేసేద్దాం. ప్లాన్ చికెన్ నుంచి వచ్చిన ఇవన్నీ అవుతుంది ఫస్ట్. ఆయిల్తోనే అలాగా వేపుతున్నా. కింద చూసారు కదా. సీరియస్లీ చికెన్ వండేటప్పుడు ఆయిల్ అవసరం లేదు. ఎందుకంటే ఆనియన్, టమాటా అండ్ చిల్లీ కూడా వేసాను, కర్రీ లీవ్స్ కూడా. ఆ కిందన చికెన్లో వల్ల ఫామ్ అయిన ఆయిల్లోనే అలా కలుపుకుంటున్నా. అండ్ ఇంకా త్వరలో ఉప్పు కారం కూడా కలిపేసి, అయితే యాక్చువల్గా గార్లిక్ కూడా తెచ్చాము. గార్లిక్ ఏంటంటే కిందన ఆయిల్ లేకపోతే అది అతుక్కుపోతుంది. సో అందుకని దాన్ని ఏం చేస్తానంటే లాస్ట్లోని, పైన కుక్కర్ మూత పెట్టి కుక్కర్లోనే పెట్టేస్తాను చికెన్. సో లాస్ట్లో కుక్కర్ మూత పెట్టే ముందు నేను దాన్ని జింజర్ గార్లిక్ వేస్తాను. 2 చిటికెట్ల కారం, చిటికెట్లు ఏం కాదు, గట్టిగా వేస్తారు. అదే ఉప్పు కారం అయితే వేసేసుకున్నా. కొంతసేపు కలిపేసి కొంచెం వాటర్ వేసి కొంచెం టేస్ట్ ఎలాగో చూసుకొని తర్వాత ఉడకబెట్టడానికి వేసేస్తాను. కూర అయితే ఫైనల్ చూసారు. ఫైనల్ కాదు, ఇంకా గ్రేవీ చేసుకోవాలా. బికాజ్ రైస్లో కలుపుకోవడం కాబట్టి మా వాడిని ఏదో కిచిడీ టైప్ చేసేద్దామంటే వద్దన్నాడు. జింజర్ గార్లిక్ కూడా కలిపేసాను. ఆఖరికి ప్రస్తుతానికి కూర పరిస్థితి అయితే ఇది. ఉప్పు కారం టేస్ట్ అయితే మాత్రం ప్రస్తుతానికి సరిపోయింది. గ్రేవీ టైప్ అన్నాడు కాబట్టి దీంట్లో ఒక 2 cups ఆఫ్ వాటర్ వేసి 2 cups వేద్దాం, 3 cups వేద్దాం. మినిమం 3 cups వేద్దాం. ఆల్రెడీ ఒకటి వేస్తాను. అప్పుడే కాదు, ఎందుకంటే చికెన్ లైట్గా కారం వేద్దాం. ఉప్పు అన్నంలో కలుపుకోవచ్చు. కారం అయితే వేస్తాను. ఈ చలికి స్పైసీ లేకపోతే అవదు పోలు. వేసేసి 2 విజిల్ ఉంచుతాం. 3 కప్పులు వాటర్ వేస్తాం. 2 కాదు 3. అసలు యాక్చువల్గా విజిల్ అవసరం లేదు, కానీ విజిల్ కంపల్సరీ 2 విజిల్స్ ఉండాలి. ఎందుకంటే కనుక వాటర్ వేసి వాటర్ తో మనకి అది అయిపోయినట్టు. ఆయిల్ లేకుండా పని అయిపోయింది ఇప్పుడు. కానీ చాలా మంది ఇలా చేసుకోవడం వల్ల ఫ్యాట్ కూడా తగ్గుతుంది కదా. వాళ్ళు మనం ఫస్ట్ టైం ట్రై చేస్తాం లేక, కానీ ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ వచ్చేస్తుంది. 2nd cup ఆఫ్ వాటర్, ఇంకో కప్ తెచ్చేస్తాం. అంటే గ్రేవీ కావాలంటున్నావు కదా, కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆయిల్ లేకుండా కర్రీ వండేస్తానని. వాటర్ వేసేసి కుక్కర్ 2 విజిల్స్ కోసం వెయిట్ చేసి చికెన్ రెడీ, గ్రేవీ రెడీ అండ్ రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ. మంచి వేడిగా ఉంది. ఇంకా నా పరిస్థితి చూస్తే చలికి ఇది అక్టోబర్ స్టార్టింగ్లోనే చలి ఎక్కువ ఉంటుంది, మళ్ళీ కొన్నాళ్ళు పోయాక ఫ్రీ అయిపోతుంది. ఫుడ్ వేసుకుల్లో కూడా అస్సలు ఛాన్సే లేనట్లుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తినేసి పడకేసేయాలప్ప. చికెన్ రైస్ అయితే స్టార్ట్ అయిపోయింది, తినేస్తున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్. అదిరిపోయింది చికెన్ అయితే మాత్రం. గైస్ ఇది నా టెంట్ సెటప్. నా కార్ పక్కనే వేసుకున్నా. ఇంకా టైం అయింది, టైం అయితే 12 అయిపోయింది. స్లీప్కి రెడీ అవుతున్నా. టెంట్లో స్లీప్ వేసేసి పడుకొని రేపు మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేస్తే ఏమంటారు దాన్ని, సన్ రైజ్కి లేస్తానో లేదు తెలియదు, కానీ ప్రస్తుతం అయితే హ్యావ్ ఎ గుడ్ స్లీప్ అండ్ క్యాచ్ యూ అప్ ఇన్ ద మార్నింగ్.